హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన విజయవాడ ప్రాపర్టీస్. ఇప్పుడు మళ్ళీ సైట్కి వచ్చామండి. ఇది సిఆర్డిఏ పనులు జరుగుతున్నాయి. సూరంపల్లి పక్కన అడవినక్కలం విలేజ్ అండి. ఇది ఊరు కానుకొని ఉంటుంది ప్రాజెక్టు. అదంతా ఫేజ్ 1 అండి. అది ఇది ఫేజ్ 2. ఫేజ్ 2లో ఆల్మోస్ట్ డ్రైనేజ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అక్కడంతా మీకు చూడొచ్చు, కనెక్షన్స్ కూడా కలిపేసాం దీంట్లో. సో అదొక పార్క్ అండి, ఇదొక పార్క్ అండి. తర్వాత ఈ ఫెన్సింగ్ వేసింది మొత్తం కూడా మనకి మార్టిగేజ్ ప్లాట్స్ అండి. ఫెన్సింగ్ వేసిన వరకు మార్టిగేజ్ ప్లాట్స్. మనకి టీఎల్పీ వచ్చేసిందండి. ఇంకా అతి తొందరలోనే మనకి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేస్తుంది. సో ఒక వీక్ డేస్లో తార్ రోడ్లు కూడా స్టార్ట్ అయిపోతాయి. తర్వాత ఎలక్ట్రిసిటీ, వాటర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా యాజ్ పర్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారమే జరుగుతాయండి. అటు ఒక ఎంట్రన్స్ గేట్ ఉందండి, ఇక్కడ ఆర్చ్ వస్తుంది. మన వెంచర్ బ్యాక్ సైడ్ కనబడేది దుర్గాని అండి. అది యూనిట్ ఫ్యాక్టరీ. అది చుట్టూ హౌసెస్ అండి మొత్తం. అటు బ్యాక్ సైడ్ డిమార్ట్ గోడౌన్ అండి కనబడేది. అది అందులో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ ఉందండి. డ్రైనేజెస్ కూడా బాగా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ జరిగింది. మంచి లొకేషన్ అండి ఇది. అతి ముఖ్యంగా విజయవాడకి దగ్గరలో ఉంటుంది. వెస్ట్ బైపాస్కి దగ్గర, వేలాది మందికి ఉపాధిని అందించే సూరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి అతి దగ్గరలో ఉంటుంది. మన వెంచర్ లొకేషన్కి దగ్గరలో స్కూల్స్, కాలేజెస్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి. 24/7 ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అండి. 10 నిమిషాల్లో దూరంలో వెళ్ళిపోవచ్చు మనం, 10-15 నిమిషాల్లో. వెస్ట్ బైపాస్ కూడా కేవలం మనకి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు అండి. ఒక 7 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు హార్డ్లీ. సో లెఫ్ట్కి వెళ్తే మన ప్రాజెక్ట్ నుంచి ప్రపోజ్ అవుటర్ రింగ్ రోడ్ అండి. ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్ కూడా మనకి ఇక్కడ నుంచి ఒక 7 km ఉంటుందండి. ఇది కూడా ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, రీచ్ అయిపోవచ్చు. సో స్కూల్స్, కాలేజెస్కి దగ్గర, ఇళ్ళ కానుకొని రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అండి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. మంచి లొకేషన్. మీ ఏమైనా చిన్న కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినా కానీ ఇమీడియట్గా రెంటల్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి లొకేషన్. మెయిన్లీ విజయవాడకి దగ్గర అండి. మీకు ఒక 15 గంట 20 నిమిషాల్లో మీకు విజయవాడ నుంచి వచ్చేయచ్చు మనం ఇక్కడికి. తర్వాత నంబర్ ఆఫ్ కనెక్టింగ్ రోడ్స్ కూడా ఉన్నాయి. విజయవాడ నుంచి మనం పైపుల్ రోడ్డు సిగ్నల్ మీదుగా వస్తే ఒక 15 నిమిషాల్లో రీచ్ అయిపోతాం. వెస్ట్ బైపాస్ నుంచి రావచ్చు, అటు గన్నవరం నుంచి రావచ్చు, ఇటు మైలవరం నుంచి రావచ్చు. చూడొచ్చు మీరు. సో ఇప్పుడైతే మనకి కావాల్సిన బడ్జెట్లో దొరుకుతుందండి. ఇప్పుడు మంచి ప్లాట్లు దొరుకుతాయి, కావాల్సిన ప్లాట్లు దొరుకుతాయి. సో విజయవాడకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ పర్టికులర్గా ఈ వెంచర్ గురించి డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటామండి. సో కైండ్లీ సపోర్ట్ అస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.